అస్సలాముఅలైకుం. ఒక చెల్లెమ్మ ఆవేదన. నా టిక్టాక్ ఇన్బాక్స్లోకి వచ్చి అన్నయ్య మీ నెంబర్ కావాలంటే పంపించాను, ఫోన్ చేసింది. ఆమె చెప్పిన వివరాలు ఈ వీడియో రూపంలో మాట్లాడుకుందాం. మనలాగానే కుటుంబ బరువు బాధ్యతలు భుజాన వేసుకుని కువైట్కి బ్రతుకు తెరువు కోసం వచ్చిన ఈమె కొంతకాలం తర్వాత కువైట్ ఇంట్లో నుంచి బయటికి రావడము, బయటకు వచ్చిన కొద్ది రోజుల తర్వాత తన భర్త కూడా వీసా తీసి ఇండియా నుంచి పిలిపించుకొని ఇద్దరూ సుఖంగా కొన్ని రోజులు ఉన్న తర్వాత ఈ భర్తకి పెళ్లిగాక మునుపు ఎవరితోనో అఫేర్ ఉండేదంట తన ఊరిలో. ఆ అమ్మాయి కూడా కువైట్లో ఉందంట. కాకపోతే కువైట్ ఇంట్లో నుంచి పారిపోయింది. ఈ భర్త ఆ ప్రేమికురాలు కలుసుకోవడము, అది ఆ నోట ఈ నోట పడి ఈమెకి తెలియడము, నిన్ను ఇంత కష్టపడి నేను ఇక్కడి వరకు పిలిపించుకుంది నీవు నీ లంజతో కులకడానికి అని అడగడము, తెలుసో తెలియకో ఏదో జరిగిపోయింది. ఆమెకి ఎలాగో అకామ లేదు, కానూన్ ఉంది, ఇంటికి వెళ్ళిపోతుందిలే, కాసింత ఓపిక పెట్టు అని చెప్పి ఏమైనా కన్విన్స్ చేయడము, కానూన్ రావడము, ఆమె ఇంటికి వెళ్ళిపోవడము. ఇంటికి వెళ్ళిపోయిన ఆమెని మళ్ళీ ఈమెకు తెలియకుండా బయట వీసా తీసి పంపించి ఆమెను తీసుకొచ్చి మళ్ళీ ఇతనికి అందుబాటులో పెట్టుకోవడము, మళ్ళీ ఈ నోట ఆ నోట పడి ఈమె భర్తని నిలదీస్తే తిట్టడము, కొట్టడము, హింసించడము, చివరికి నాకు నా ప్రియురాలే ముఖ్యం, నీవు నీ బిడ్డలు ఉంటే ఉండండి, సస్తే సావండి అనే మాట్లాడుతున్నాడట. నావి ఒక 2 ప్రశ్నలు బ్రదర్. నీకు నువ్వు ఏమనుకున్నా పర్లేదు, నా వీడియోస్ చూస్తూ ఉంటావంట కదా, నువ్వేమనుకున్నా పర్లేదు, నావి ఒక 2 ప్రశ్నలు. ఈ గల్ఫ్ దేశాలలో భార్య భర్త ఇద్దరు కలిసి చాలా అరుదుగా ఉంటారు బ్రదర్. 1. 2, నీ భార్య వీడు ఎంత చెప్పినా మారడు అని చెప్పి ఏదో ఒక అఘాయిత్యం చేసుకుంటే భరించగలవా? 3, వీడు మారడు అని చెప్పి ఆమె మనసు మార్చుకొని ఏదన్నా తప్పటడుగు వేస్తే నువ్వు తట్టుకోగలవా? 4, నీ భార్య ఆడియో రూపంలో కొన్ని మెసేజ్లు నాకు పంపించింది, అవి వినిపించమని కూడా చెప్పిండు. అది ఈరోజు ఆడియో రూపంలో పంపించింది, రేపు ఆమె వీడియో చేసి పబ్లిక్ లేకి వదిలితే నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబ పరువు ఏమైపోతుందో ఒకసారి ఆలోచన చేస్తున్నావా? ఇక చివరిగా, అవసరమైతే నిన్ను వదిలేస్తాను అని చెప్పి బెదిరిస్తున్నావంట కదా, నువ్వు బెదిరించినా ఆమె ఇండియాలో లేదు, ఆమె బయట దేశంలో ఉంది. నీవు రాక మునిపే కష్టపడ్డము నేర్చుకుంది, 10 రూపాయలు సంపాదించుకోవడము నేర్చుకుంది. ఆమె మనసు గట్టిగా చేసుకొని ఈ నా కొడుకు మారల్లే అని చెప్పి వదిలిపెట్టినా తను తన బిడ్డలు బ్రహ్మాండంగా బ్రతకగలరు. ఎటుపోయి నష్టపోయేది నీవు, నీ కుటుంబ పరువే. ఆమె మాటలు నేను పార్ట్ 2లో క్లియర్గా వినిపిస్తాను, ఆమె బాధ. ఓకేనా?